హాయ్ అండి. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్తో కటింగ్ చేద్దామండి ఈజీగా. నేను చెప్పాగానండి 3 కొలతలతో బ్లౌజ్ అండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎనిమిదిన్నర చుట్టుకొలత, కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలండి. చంక జారకుండా కరెక్ట్గా పెట్టుకోవాలండి. నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి, కానీ టైలరింగ్ చాలా ఈజీ అండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకుని రౌండ్గా నెక్ తప్ప మిగతాదంతా యాజ్ ఈజీగా డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత కరెక్ట్గా 1/2 ఇంచు పైకి పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. కొంతమందికి కొలతలు అర్థం కావండి. అర్థం కాని వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమయ్యే వీడియో అండి. ఇప్పుడు షేప్ పట్టి షేప్ లెంత్ ఎంత ఉందో కొలుసుకొని ఖర్చులకు వదిలేసుకొని షేప్ పట్టిలో ఉన్న కొలతను డ్రా చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి. ఎల్బో హ్యాండ్స్ కదండి, ముందు వర్క్ ఇచ్చాడు. వర్క్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలండి. 9 అంగుళాలు ఉందండి. ఖర్చులకు పోను నేను 10 అంగుళాలు పెట్టుకున్నాను లైనింగ్ క్లాత్ని. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. చాలా ఈజీ అండి. మనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. నేను ఇదే ఫీల్డ్లో 25 ఇయర్స్గా ఉన్నానండి.
చంకలోతుని తీశాను. నెక్స్ట్ 2 హ్యాండ్స్ని సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఆ క్లాత్ని పరుచుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. షేప్ పట్టీలని కట్ చేస్తున్నానండి. చూసారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. నేను ఇంకా వీడియోస్ పెడతానండి, ఇంకా బెటర్గా, ఇంకా అర్థమయ్యే విధంగా చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చండి. బ్లౌజ్ అనేది అందరికీ ఒకే విధంగా అర్థం కాదు కదండి.